నిజాం నిరంకుశ పాలనలో వారి అరాచకాలను ప్రశ్నించిన గొప్ప వ్యక్తి సిద్దప్ప వరకవి అని శాలివాన సంఘం నాయకులు ఏదునూరి గోపి అన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో కుమ్మరి శాలివాన మండల సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ తొలి సమాజ కవి సిద్దప్ప వరకవి 121వ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని సిద్దప్ప చిత్రపటానికి పూలమాలలు వేసి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1903వ సంవత్సరంలో సిద్దిపేట జిల్లా కోయడ మండలం గుండారెడ్డిపల్లి గ్రామంలో జన్మించారని, సిద్దప్ప వరకవి మా కుల అభివృద్ధికై చాలా సుదీర్ఘంగా పోరాటం చేశారని, రాష్ట్ర ప్రభుత్వం కుమ్మర్లకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, హైదరాబాద్ లో గల ట్యాంక్ బండ్ పై సిద్దప్ప వరకవి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, ఆయన జయంతి వర్ధంతిని అధికారికంగా చేపట్టాలని శాలివాన సంఘం సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సిద్దప్ప వరకవి గారి జననం సందర్భంగా ఈరోజు ఉత్సవం జరుపుకోవడం మన ముస్తాబాదు శాలివాన మండల సంక్షేమ సంఘం నుంచి జరుపుకుంటున్నాం. శాలివాన మండల సంఘ కమిటీ ఆధ్వర్యంలో వరకవి సిద్దప్ప గారి 123వ జయంతి వేడుకలను ఈరోజు ముస్తాబాద్ పట్టణ కేంద్రం నందు కూడలి నందు అంగరంగ వైభవంగా పాలాభిషేకంతో చేయడం జరిగింది. ఇది మా కుమ్మరి కులానికి ఒక ఆదర్శవంతమైన రోజుగా మేము చెప్పగలుగుకుంటాం. వరకవి గారి జయంతి అనేది చాలా ముందుగా జరుపుకోవాల్సింది, కానీ మా సంఘం కొంచెం ఎంత అడుగు వేసినందుకు ఇప్పటికైనా ముందుకు వెళ్ళడానికి కోసం అనేది ఇదే పునాదిగా మేము ముందుకు వెళ్ళడం